వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మీ స్వీయవర్మ. పరగడుపునే కరక్కాయ తినటం మంచిదేనా? అసలు ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కరక్కాయకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కఫం లాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. అందుకే కాస్తంత దగ్గు రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు కరక్కాయను బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగాలని సలహా ఇస్తారు. ఇదొక్కటే కాదు, అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్య సమస్యలన్నింటికీ ఆయుర్వేదంలో పరిష్కారాలున్నాయి. అలోపతి వచ్చిన తరువాత అంతా ఈ మెడిసిన్కి అలవాటు పడిపోయారు. కానీ ఆయుర్వేదంలో ఎంతో సహజ సిద్ధమైన చికిత్సలు ఉన్నాయి. వాటి గురించి కాస్త అవగాహన పెంచుకుంటే సులభంగా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. పైగా ఈ వైద్య విధానంలో చెప్పినవి ఏవైనా అందరికీ అందుబాటులో ఉండేవే. పసుపు, అల్లం, తేనె ఇలా ఇంట్లో రోజు వాడుకునే పదార్థాలతోనే అద్భుతమైన వైద్యం చేయొచ్చని చెబుతుంది ఆయుర్వేదం. ఈ వైద్య శాస్త్రంలో కరక్కాయకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కఫం లాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. అందుకే కాస్తంత దగ్గు రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు కరక్కాయను బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగాలని సలహా ఇస్తారు. ఇదొక్కటే కాదు, అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే కరక్కాయను ఎప్పుడు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే అయినా పరగడుపున తీసుకుంటే ఆ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. కొంతమంది ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఏది పడితే అది తినేస్తారు. ఆ తరువాత అనారోగ్యాల బారిన పడి బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆయుర్వేదం సత్వర పరిష్కారాలు చూపిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, జ్వరం ఇలా ఏదైనా సరే అన్నింటికి చెక్ పెట్టేస్తుంది కరక్కాయ. బాడీని డిటాక్సిఫై చేయటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మామూలు సమయంలో కన్నా పరగడుపునే కరక్కాయను తీసుకోవటం వల్ల ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇదొక్కటే కాదు, దీనివల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కరక్కాయని ట్రై చేసి చూడండి. చాలా తొందరగా ఫలితాలు కనిపిస్తాయి. పరగడుపునే కరక్కాయను తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. వేగంగా బరువు తగ్గిపోతారు. మెటబాలిజం కూడా సరైపోతుంది. అంతేకాదు, అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించి ఆరోగ్యకరమైన ఆకలిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. రోజు ఉదయమే కరక్కాయను పొడి చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగితే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. చాలామందికి అజీర్తి సమస్య చాలా కామన్ అయిపోయింది. ఏం తిన్నా కడుపుబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. తేన్పులు వస్తాయి. అసలు ఆకలిగా అనిపించదు. ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ తింటే ఆ రోజంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ సమస్య తగ్గించుకునేందుకు రకరకాల మందులు వాడుతుంటారు. కరక్కాయను పరగడుపున తీసుకోవటం వల్ల ఈ అజీర్తి సమస్య తగ్గిపోతుంది. పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. శరీరానికి సరైన విధంగా పోషకాలు అందేలా చేస్తుంది. పరగడుపున ఓ చిన్న కరక్కాయ ముక్కను నోట్లో వేసుకుంటే చాలు, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ని తొలగించడంలో కరక్కాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలోని మలినాలను బయటకు పంపేస్తాయి. రోజు కరక్కాయ తినటం వల్ల లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయమే ఓ టీ స్పూన్ మేర కరక్కాయ పొడిని వేడి నీళ్ళల్లో కలపాలి. పొడి అంతా నీళ్ళలో కలిసేలా చూసుకుని అప్పుడు ఆ నీళ్లు తాగాలి. రోజు ఇలా చేస్తే టాక్సిన్స్ తగ్గిపోవటంతో పాటు అనారోగ్యాలు కూడా దరిచేరవు. ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే మనలో ఇమ్యూనిటీ ఉండాలి. మరి ఆ ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకుంటున్నామా అన్నదే ముఖ్యం. ఇప్పుడు అంతా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల కడుపు నిండిపోతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా ఎన్నో రోగాలకు ఇవే కారణం కూడా. ఇప్పటికైనా ఈ అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆపేసి ఆరోగ్యంగా ఉండాలంటే కరక్కాయను తినటం మంచి ఆప్షన్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఇవి రక్షణ కవచంలా మారతాయి. రోజు కరక్కాయను తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. ఆస్ట్రైటిస్ లాంటి సమస్యలను పోగొడతాయి. రోజు పరగడుపునే కరక్కాయను తీసుకుంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ కలుగుతాయి.